హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం బ్యాంబో స్టిక్తో ఫుల్ బాడీ వర్కౌట్ ఇంట్లో ఉండి ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో దీంట్లో మనకు కంప్లీట్గా సైడ్ ఫ్యాట్స్ అండ్ లోవర్ టమ్మీ అండ్ ఎంటైర్ బాడీ పైన ఇది మంచి ఎఫెక్ట్ అనేది మీకు చూపిస్తుంది. సో దీని హైట్ వచ్చేసి నార్మల్గా మీ పోస్చర్కి అంటే మీరు నిల్చున్న ప్లేస్లో నుండి సో జస్ట్ ఈ షోల్డర్ ఇయర్స్ లెవెల్ అంటే ఇక్కడ వరకు మీరు చూసుకోండి. ఇంతవరకు హైట్ ఇది మినిమం సరిపోతుంది. దీనికన్నా ఎక్కువ పైనకు ఉంటే మాత్రం దాన్ని వీలైతే కట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ హైట్ అయితే ఓకే. దీనికన్నా కొంచెం తక్కువ అయితే మనకు ఆ వేరియేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చేయలేము. సో ఇది జనరల్గా మనకు బయట దొరుకుతుంది. సో దీంతో ఎలా చేయాలి, ఏమేమి వేరియేషన్స్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈ స్టిక్తో ఫస్ట్ మనం వార్మప్ చేయాల్సి ఉంటుంది. వార్మప్ వచ్చేసి రొటేటర్ కాఫ్ గురించి. ఇది షోల్డర్ వార్మప్ అండ్ అలాగే ఎంటైర్ బాడీ కూడా మనం ఎందుకంటే ఈ వేరియేషన్స్ చేస్తాం కాబట్టి సో షోల్డర్ స్ట్రెంత్కి ఫస్ట్ వార్మప్ వచ్చేసి మనం నిల్చున్న ప్లేస్ నుండి షోల్డర్ లెవెల్ లెంత్ తీసుకోండి. సో షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం వైడ్గా సో మీరు తీసుకున్నప్పుడు మీరు పైనకి తీసుకుంటూ స్లోగా సో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ రొటేట్ చేయాల్సి ఉంటుంది దీన్ని. సో రొటేట్ చేసేటప్పటికి మీ ఫ్లెక్సిబిలిటీ చూసుకోండి. సో దాన్ని ఎంత వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేసి సో బ్యాక్ రొటేట్ అండ్ సేమ్ స్ట్రైట్. సో ఈ విధంగా తీసుకునేటప్పుడు చెస్ట్కి స్ట్రైట్గా రావాలి అండ్ ఎల్బోస్ని కంప్లీట్గా లాక్ చేసేసి బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్ స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోల్డ్ చేసి రొటేట్ చేయొద్దు. సో అలా కాకుండా కంప్లీట్ స్ట్రైట్ హోల్డ్ చేసి ఇక్కడ నుండి బ్యాక్ రొటేట్ చేయాలి. రెండు ఎల్బోస్ని ఈక్వల్గా రొటేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాలి. సో ఇక్కడ నుండి బ్యాక్కి వెళ్తున్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్ ఈ విధంగా అండ్ ఫార్వర్డ్ వస్తున్నప్పుడు ఎక్సెల్. సో ఇది వార్మప్ లాగానే. అండ్ అలాగే దీంతోపాటు మనకు యూజెస్ ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ మొబైల్, ల్యాప్టాప్ సో దాంతో పట్టుకొని ఏదైతే సిస్టమ్ వర్క్ కానీ ఫార్వర్డ్ బెండింగ్ ఈ పోస్చర్ ఉన్నప్పుడు ఇది చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఈ పోస్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలాగ స్ట్రైట్గా ఉండడం అనేది దీంట్లో మనకు అలవాటు అవుతుంది. సో కాన్సన్ట్రేట్ చేస్తే హోల్డింగ్ అండ్ మనం అనుకున్నట్టుగా చెస్ట్కి స్ట్రైట్గా తీసుకుంటున్నాం. అండ్ అలాగే దీన్ని హోల్డ్ చేసిన తర్వాత బాడీ పోస్చర్ వచ్చేసి ఈ విధంగా చెస్ట్ స్ట్రైట్గా పెట్టేసేయండి అండ్ అలాగే రొటేట్ బ్యాక్. సో రొటేట్ చేసినప్పుడు దీంట్లో మీ కంఫర్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. సో రొటేట్ చేసేటప్పటికి మీ హ్యాండ్ ఎల్బో లాక్ చేసి ఫోల్డ్ కాకుండా బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తూ అండ్ స్ట్రైట్. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా మీకు బ్యాక్ మసిల్స్ అండ్ షోల్డర్ మసిల్స్ అనేవి మనకు దీంట్లో యాక్టివేట్ అవుతాయి. సో మనం ఏంటంటే ఫ్యాట్ బర్న్ వర్కౌట్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుండే మనం దీన్ని వార్మప్ అండ్ వర్కౌట్ కూడా దీన్నే కౌంట్ చేసుకుంటే సో వార్మప్ లాగా అండ్ వర్కౌట్ లాగా కౌంట్ చేసుకున్నప్పుడు మనకు దీన్ని ఒక 25 to 30 కౌంట్స్ వరకు మీరు చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే దీన్ని హోల్డ్ చేసినప్పుడు కూడా మీ హ్యాండ్ కంప్లీట్గా దీన్ని స్ట్రెచ్ చేయాలి. ఒకవేళ ఈ బ్యాంబో స్టిక్ కానీ మీకు అవైలబుల్లో లేదనుకోండి, సో మీ ఇంట్లో ఉండే ఏదైనా సరే టవల్ అయినా సరే లేదంటే ఏదైనా మీరు యూజ్ చేసే చున్నీ అయినా సరే అంటే అట్లాంటి దాన్ని కూడా మీరు దీన్ని జస్ట్ స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇది జస్ట్ వార్మప్లా యూజ్ చేసుకుంటున్నాం ఫస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వేరియేషన్ రొటేటర్ కాఫ్ రొటేట్ చేస్తూ వార్మప్ అనేది క్లియర్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు వర్కౌట్లోకి వెళ్ళిపోతున్నాం. సో దీన్ని వచ్చేసి మనము సైడ్ రొటేషన్ అని చెప్పి అంటున్నాం. సో సైడ్ రొటేషన్ వచ్చేసి సేమ్ ఇందాకట్లాగానే ఈ హోల్డింగ్ అనేది వచ్చేసి షోల్డర్ పైన ఈ బ్యాంబో స్టిక్ని మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లెగ్స్ షోల్డర్ కన్నా కొంచెం వైడ్గా షోల్డర్ లెవెల్ రెగ్యులర్ తీసుకున్న డిస్టెన్స్ కన్నా ఈ విధంగా షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుండి కొంచెం వైడ్గా తీసుకోండి. అండ్ అలాగే ఈ హ్యాండ్ డిస్టెన్స్ వచ్చేసి సో రొటేట్ చేస్తాము ఇలాగా జస్ట్ ఓన్లీ అప్పర్ బాడీ రొటేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే నీస్ అనేది లాక్ చేయొద్దు. సో నీ లాక్ చేయకుండా సాఫ్ట్ నీస్ మెయింటైన్ చేస్తూ సో ఓన్లీ సైడ్ ఆబ్లిక్స్ అండ్ కాన్సన్ట్రేట్ పోస్చర్ పైన స్ట్రైట్గా ఉన్నామా లేదా అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ స్టిక్ వచ్చేసి ఏంటంటే మిడిల్ పాయింటింగ్. సో ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా రావాలి. సో ఇది హాఫ్ లాగా చేస్తున్నాం మనం. అండ్ అలాగే మీరు ఇంకోటి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ స్టిక్ని నెక్ పైన పెట్టకుండా సో ఈ విధంగా నెక్ పైన దీన్ని హోల్డ్ చేయకుండా ఈ ట్రాప్స్ మసిల్స్ పైన సో ఇక్కడ మీరు హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్ స్ట్రెయిన్ అవ్వదు. సో ఈ విధంగా హోల్డ్ చేసి రొటేట్ సో బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసి జస్ట్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ రొటేషన్ పైన చేస్తూ
ఒక 20 కౌంట్స్ వరకు మీరు దీన్ని పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు చేస్తున్నప్పుడు ఈ టమ్మీని స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ చేస్తుంది సైడ్ ఫ్యాట్ బర్నింగ్కి కాబట్టి సో రొటేట్ చేస్తున్నప్పుడు టమ్మీ లోపలికి సో స్క్వీజ్ చేసి అక్కడ నుండి రొటేట్ చేస్తున్నప్పుడు మీరు ఈ వేరియేషన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ కలిపితే 1 కౌంట్, అలా మీరు ఒక 20-25 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది మనం ఇందాక అనుకున్న వార్మప్ తర్వాత ఇది కౌంట్ చేస్తే సెకండ్ వేరియేషన్. 20-25 కౌంట్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి నీస్ లాక్ చేయకుండా సాఫ్ట్ నీస్ పెట్టాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి హాఫ్ వరకు, అంటే మీ ఫేస్ స్ట్రైటింగ్గా వచ్చేంతవరకు. అండ్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఫుల్ హెడ్ బ్యాక్ సైడ్ రొటేట్ చేయకుండా సో మీరు ఈ విధంగా తీసుకొని రొటేట్ అయినప్పుడు హెడ్ స్ట్రైట్గానే ఉండే విధంగా చూసుకోండి. జస్ట్ మీరు రొటేట్ చేస్తున్నప్పుడు హెడ్ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. సో ఇక్కడ నుండి మీరు ఈ స్టిక్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ రొటేట్ చేసినప్పుడు మీకు ఏంటంటే నెక్ మసిల్స్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ అనేది దీంట్లో ఉంటాయి. సో ఇలాగా బ్యాక్ సైడ్ రొటేట్ చేయకుండా ఇలా చేయకుండా జస్ట్ ఓన్లీ బాడీ రొటేట్ చేస్తూ, అంటే షోల్డర్ నుండి బాడీ రొటేట్ చేస్తూ అండ్ కాన్సన్ట్రేషన్ ఈ సైడ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇది ఒక మంచి రిజల్ట్స్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇందాక హాఫ్ రొటేషన్ హాఫ్ చేసాము, అంటే ఫేస్కి స్ట్రైట్గా ఉండే విధంగా చేసాము. ఇప్పుడు ఫుల్ రొటేషన్ చేస్తాము. దీంట్లో ఇందాక మనం అనుకున్న విధంగా ఆ షోల్డర్ కన్నా కొంచెం వైడ్గా పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ కన్నా వైడ్గా పెట్టినప్పుడు సో రొటేట్ చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బాడీ కూడా, అంటే ఈ లెగ్ కూడా ఈ విధంగా రొటేట్ చేయాల్సింది. జనరల్గా మనం ఇది బాక్సింగ్లో అండ్ కార్డియో కిక్ బాక్సింగ్లో కూడా సేమ్ వేరియేషన్ అనేది మనం చేస్తాము. సో ఈ విధంగానే సేమ్ ఇందాకలాగానే స్టిక్ హోల్డ్ చేయండి. ఫస్ట్ చేసిందేమో హాఫ్, జస్ట్ దాంట్లో మనం లెగ్స్ ఏం రొటేట్ చేయలేదు, ఓన్లీ ఇంతవరకే చేసాము. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ రొటేట్ చేస్తూ ఆ లెగ్ కూడా మూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తూ, అంటే నీ లాక్ చేయకుండా సాఫ్ట్ నీతో పాటు రొటేట్ అండ్ లెగ్ కూడా రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అండ్ వెయిట్ రిసీవ్ చేసుకుంటూ సేమ్ థింగ్. అండ్ మీరు దీంట్లో ఇంకోటి సెకండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే రొటేట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ కొంచెం ఫోర్స్గా చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఇన్హేల్ మిడిల్లో అండ్ ఎక్సెల్ సైడ్కి వెళ్ళినప్పుడు సో ఈ విధంగా మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ సైడ్ ఆబ్లిక్స్ అనేది మీకు స్క్వీజ్ అవుతుంది అండ్ అలాగే ఆ ఫ్యాట్ బర్నింగ్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతుంది. అండ్ అలాగే కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే రొటేట్ చేస్తున్నప్పుడు ఈ రొటేషన్లో ఈ నీస్ అనేది సాఫ్ట్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. నీ లాక్ చేసినట్లయితే ఒకవేళ మీకు నీ పెయిన్ కానీ ఉన్నట్లయితే అది నీస్కి ఇంకా హర్ట్ చేసే ఛాన్స్ అనేది దాంట్లో ఉంటుంది. సో ఇది కూడా మీరు లెఫ్ట్ అండ్ రైట్ కలిపితే 1 కౌంట్ కాబట్టి మనం 25-30 కౌంట్స్ వరకు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనము ఆల్టర్నేటివ్ టో ట్యాప్ చేస్తాం కదా. సో స్టాండింగ్లో జనరల్గా చేసే మూమెంట్ ఏంటంటే హ్యాండ్ ఇక్కడ నుండి లెగ్ లిఫ్ట్ చేస్తూ ఇలాగ టచ్ చేస్తాము. సో దీన్ని మనం స్టిక్ హోల్డ్ చేసి ఎలా చేయాలంటే ఇందాకట్లాగే సేమ్ నెక్ పైన పెట్టుకొని, అంటే ట్రాప్స్ మసిల్స్ పైన ఈ స్టిక్ని హోల్డ్ చేసి అండ్ కంప్లీట్గా ఎడ్జెస్కి పట్టుకోండి. లెగ్ సేమ్ డిస్టెన్సే మళ్ళీ లెగ్స్. ఇక్కడ దీన్ని మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు స్టిక్ మీ దగ్గర ఉంది కాబట్టి హ్యాండ్ అనేది కంప్లీట్గా రీచ్ కాకపోవచ్చు, బట్ ఆ రొటేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా సో మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి అండ్ అలాగే సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ ఆ బ్యాక్ మసిల్స్ కానీ, అంటే ఈ రొటేషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి బ్యాక్ మసిల్స్ ఫ్రీగా లేకపోవడం వల్ల, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవడం వల్ల క్యాచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి దీంట్లో ఉంటాయి. ఒకవేళ అలా లేదు అంటే మీరు ఒక 20-25 కౌంట్స్ వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ బ్యాక్ మసిల్స్ అనేది క్యాచ్ అయినా లేదంటే టైట్నెస్ ఫీల్ వచ్చినా కానీ ఒకసారి షోల్డర్ స్ట్రెచెస్ చేసిన తర్వాత అప్పుడు మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సేమ్ లెగ్స్ షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం వైడ్గా పెట్టేసి మనం ఫార్వర్డ్ బెండింగ్లో మనం జనరల్గా వార్మప్ చేసిన విధంగానే సో స్టిక్ పెట్టేసుకొని ఫార్వర్డ్ రొటేషన్ చేస్తాం అనమాట. బెండ్ చేసి ఈ విధంగా బెండ్ చేసినప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2. ఫస్ట్ వన్ వచ్చేసి లెగ్స్ సాఫ్ట్నెస్ పెట్టాలి, కంప్లీట్గా లాక్ చేయొద్దు, సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ బ్యాక్ని ఫ్లాట్గా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. సో ఈ విధంగా హంచ్ చేయొద్దు. సో ఇలా చేయకుండా కంప్లీట్గా స్ట్రైట్గా హోల్డ్ చేసి లెగ్స్ పైన మీ కంప్లీట్ బాడీ వెయిట్ అనేది హోల్డ్ చేయండి. అండ్ అలాగే
ఈ స్టిక్ని హోల్డ్ చేస్తూ సేమ్ రొటేట్. సో ఈ విధంగా రొటేట్ చేస్తున్నప్పుడు సేమ్ సైడ్కి వెళ్తున్నప్పుడు మీకు సైడ్ ఆబ్లిక్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో మీరు బ్రీత్ అవుట్ కూడా ఫోకస్ చేయాలి ఈ విధంగా. సో దీంట్లో కాన్సన్ట్రేట్ చేసినట్లయితే సేమ్ ఇందాకట్లాగానే దీనికన్నా ముందు వేరియేషన్లో ఎలాగైతే మనం చేసామో సో అలాగే మీకు మళ్ళీ సేమ్ బ్యాక్ ప్రాబ్లం అనిపించినా కానీ బ్యాక్ మసిల్స్ క్యాచ్ అవుతున్నా కానీ సేమ్ అలాగే మీరు మళ్ళీ షోల్డర్ స్ట్రెచెస్ అనేది చేసుకొని దీంట్లో చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా అయితే క్యాచ్ అనేది కాదు, ఆ పోస్టర్ కరెక్ట్ ప్రాపర్ గ్రిప్ ప్రాపర్ డిస్టెన్స్ పెట్టకపోయినప్పుడే మీకు ఆ క్యాచెస్ అనేది దాంట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క బ్యాంబో స్టిక్తో మనం చేసిన వేరియేషన్స్ వచ్చేసి కంప్లీట్గా ఫస్ట్ వన్ వచ్చేసి షోల్డర్ రొటేట్ చేసుకున్నాం, అది మనకు రొటేటర్ కాఫ్. అండ్ ఆ షోల్డర్ పైన వెయిట్ హోల్డ్ చేస్తాం కాబట్టి ఎలాంటి క్రాంప్స్ రాకుండా సో బాడీ పోస్టర్ స్ట్రైట్గా ఉండడం కోసం అది మనం ప్రాక్టీస్ చేసాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెగ్స్ షోల్డర్ కన్నా వైడ్గా పెట్టేసి ఆ రొటేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ రొటేషన్ చేసినప్పుడు ఈ సైడ్ మసిల్స్ సైడ్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు పోస్చర్ కూడా దాంట్లో డెవలప్ అవుతుంది. అండ్ మీరు మనం చెప్పిన కౌంట్ లాగానే మీరు చేసినట్లయితే అంటే ఒక 25 to 30 కౌంట్స్ కానీ మీరు చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీకు దాంట్లో కనిపిస్తుంది. సో ఏ వేరియేషన్ అయినా సరే మనం స్టార్టింగ్ నుండి నేర్చుకునేది ఒకటే, పోస్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. వర్కౌట్ చేసేటప్పుడు ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంటాయి. సో ఇది ఈరోజు వేరియేషన్. అండ్ ఇలాగే దీని కంటిన్యూషన్ అనేది మనం సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.